హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మిరపకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. అయితే ఈ రెసిపీ కోసం 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 1 కప్పు శనగపిండికి 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, రుచికి సరిపడా అంత సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వాముని ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా ఉండే నూనె 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి. మిరపకాయలను కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకొని సీడ్స్ అన్ని తీసి పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా అంత ఆయిల్ని పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిందో లేదో చూడటానికి కొంచెం పిండి వేస్తే పిండి అనేది వెంటనే పొంగుతుందండి, అంటే ఆయిల్ బాగా హీట్ అయినట్టు. ఇప్పుడు మిరపకాయ బజ్జీని కూడా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి మిరపకాయ బజ్జీ ఎంత బాగా పొంగిందో. పిండి అనేది ఇలా కలుపుకుంటే మిరపకాయ బజ్జీ బాగా పొంగుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కానీ నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.